డాక్టర్ గారు నమస్కారం. ఈ రక్తహీనత అనే సమస్య చాలా మంది కొంతమంది ఎవరైతే చాలా బక్కగా ఉంటారో వాళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈ రక్తహీనత సమస్య అంటే అసలు ఇది ఎలా స్టార్ట్ అవుతుంది? కొంతమంది ఎంత తినడానికి ఎంత మంచి ఫుడ్ తినడానికి తింటూ ఉన్నా గాని ఆ రక్తం అనేది పెరగదు. యెస్. సో, అసలు ఏం చేయాలి దానికి? సో, దీనికి సవాలక్ష కారణాలమ్మా. హ్మ్. దీన్ని అనీమియా అని చెప్పేసి చెప్తుంటారు. హ్మ్. రక్తహీనత, రక్తలేమి పేరుతో పిలుస్తుంటారు. మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్‌లో హిమోగ్లోబిన్ అనేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో హ్మ్. అది తక్కువ శాతంలో ఉండేదాన్ని పరిస్థితిని ఈ యొక్క హ్మ్. రక్తహీనత సమస్య అని చెప్పి చెప్తుంటారమ్మా. అవును. సో, హిమోగ్లోబిన్ తక్కువ కావడం వల్ల నీరసము, నిస్త్రాణ, బలహీనత, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, ఎప్పుడు హ్మ్. రెస్ట్ తీసుకోవాలనిపించడము, ఆకలి హ్మ్. లేకపోవడము, మోషన్ సరిగ్గా లేకపోవడము, కొంతమందిలో కాళ్ళు, చేతులు వాపులు ఉండడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కలుగుతుంటాయమ్మా. హ్మ్. అదేవిధంగా నాలుక పొడిబారిపోతుండడము, హ్మ్. పెదాలు ఎండిపోతుండడము, గోళ్ళు కూడా స్పూన్ షేప్ గోళ్ళు అంటే హ్మ్. చెంచా స్పూన్ లాగా గోళ్ళు తయారు కావడము, అదేవిధంగా ఫేస్ అంతా కాంతి విహీనంగా తయారు కావడము, చర్మం కూడా కాంతి విహీనంగా డ్రైగా తయారు కావడము, ఇలాంటి అనేక రకాల సమస్యలు వస్తాయమ్మా. కాబట్టి పోషకాహార లోపం వల్ల ఈ సమస్య రావచ్చు. లేకపోతే గిన ఈ యొక్క బ్లడ్ ఉత్పత్తి కావడంలో లోపాలు ఉండడం వల్ల ఈ సమస్య రావచ్చు. హ్మ్. లేకపోతే గిన ఈ యొక్క మోషన్‌లో గాని, యూరిన్‌లో గాని బ్లడ్ పోవడం వల్ల ఈ యొక్క సమస్య రావచ్చు. హ్మ్. కొంతమందికి రక్తవాంతులు కావడం వల్ల ఈ సమస్య రావచ్చు. హ్మ్. లేకపోతే ఆడవాళ్ళలో బహిష్టుకు సంబంధించినటువంటి మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఎక్కువ కావడం వల్ల ఇలా సమస్య కలగవచ్చు. హ్మ్. అదేవిధంగా డెలివరీ టైంలో ఎక్కువ బ్లీడింగ్ కావడం వల్ల ఈ సమస్య కలగవచ్చు. హ్మ్. ఇలాంటి అనేక రకాలైనటువంటి యొక్క కారణాల వల్ల ఈ యొక్క సమస్య కలుగుతుందమ్మా. దీనికి కిస్మిస్ పళ్ళు ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. ఓకే. బాదాం పప్పులు ఒక 100 గ్రాములు తీసుకోవాలి. హ్మ్. అదేవిధంగా ఖర్జూరం పెచ్చులు ఒక 100 గ్రాములు తీసుకోవాలి. హ్మ్. అదేవిధంగా బెల్లం ఒక 100 గ్రాములు. హ్మ్. ఈ 4 పదార్థాలు బాగా కలిపేసేసి అంటే రోలు ఇలాంటివి ఉంటే రోట్లో వేసి మెత్తగా దంచినా సరిపోతుందమ్మా. హ్మ్. అలా లేకపోతే గిన మిక్సీలో బాగా కలిపేసినా సరిపోతుంది. హ్మ్. సో, ఈ 4 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పూట ఒకసారి, సాయంత్రం పూట ఒకసారి హ్మ్. అర టీ స్పూన్ అంటే ఇంచుమించు ఒక 3 గ్రాముల వరకు అంటే హ్మ్. ఒక కూకుడు గింజ ప్రమాణం అమ్మా. హ్మ్. ఉదయము కుంకుడు గింజ ప్రమాణం సాయంత్రం పూట హ్మ్. బాగా ఆహార ఔషధమా చాలా టేస్టీగా ఉంటుంది. చప్పరించేసి మింగేసి ఒక కప్పు పాలు తాగుతుంటే సరిపోతుందమ్మా. హ్మ్. ఈ విధంగా చేయడం వల్ల వితిన్ 2 వీక్స్, 3 వీక్స్ లోనే మనం హిమోగ్లోబిన్ వల్ల టెస్ట్ చేయించుకుంటే కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుందమ్మా. ఎన్ని డేస్ అండి ఇంకోసారి? వితిన్ 15 డేస్‌లో, ఓకే. 20 డేస్‌లోనే ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. కానీ ఈ సమస్య ఎక్కువగా ఆడవాళ్ళలో ఉంటుంది. ఇంతకుముందు మీరు చెప్పిన రీజన్సే కావచ్చు. అవును. అంటే అమ్మాయిలకు మెన్‌స్ట్రువల్ యెస్. టైమ్‌లో బ్లీడింగ్ కావచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీ టైమ్‌లో బ్లీడింగ్ కావచ్చు ఇదంతా కూడా. సో, ఇంకా ఏమైనా ఎక్కువ జాగ్రత్తలు అంటే ఎక్కువ బ్లీడింగ్ కాకుండా ఎక్కువ జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చంటారా? అదేమ్మా ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటే అది ఓకే అయిపోతుందమ్మా. హ్మ్. కాబట్టి వీళ్ళేం చేయాలంటే ఈ స్పైసీ ఫుడ్ తీసుకోకూడదమ్మా. సో, హ్మ్. రక్తహీనత ఉన్నటువంటి వాళ్ళు మసాలా పదార్థాలు బాగా తగ్గించాలి. ఉప్పు, కారం, హ్మ్. మసాలా చేసిన పదార్థాలు తగ్గించాలి. హ్మ్. ప్రకృతిలో దొరికేటువంటి సహజ సిద్ధమైన ఆహార పదార్థాలను ఎక్కువ తీసుకుంటుండాలి. తర్వాత హ్మ్. ఫ్రూట్స్ బాగా తీసుకుంటుండాలమ్మా. అరటిపండు గానీ, జామ గానీ, అదేవిధంగా సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఇప్పుడు ఆరెంజ్, బత్తాయి ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి. అదేవిధంగా జామ కూడా చాలా చాలా మంచిదమ్మా. హ్మ్. అదేవిధంగా పొమోగ్రానేట్ అంటే హ్మ్. దానిమ్మ ఇలాంటివన్నీ కూడా ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చమ్మా. హ్మ్. సో, ఇవన్నీ కూడా రక్తహీనత సమస్య దూరం చేసేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. హ్మ్. అదేవిధంగా అంజీరా, తర్వాత ఇంతకుముందే చెప్పినట్లు ఖర్జూర, ద్రాక్ష ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా దైనందిన జీవితంలో, నిత్య జీవితంలో ఆహార పదార్థాలు లేదా ఆహారం తీసుకునేటువంటి భాగంలో వీటిని కూడా ఒక భాగంగా చేసుకొని తీసుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు, ఇంత బ్లడ్ ఉంటే సరిపోతుంది. ఇంతకంటే తక్కువ ఉంటే ప్రమాదం అన్నట్లుగా ఏమైనా ఉంటుందా? యెస్. ఎగ్జాక్ట్‌లీ చెప్పారమ్మా. సర్వసాధారణంగా 12-14 గ్రాముల వరకు బ్లడ్ ఉండాలని చెప్పి చెప్తుంటారు. ఆడవాళ్ళలో కాస్త తక్కువ ఉంటుంది. హ్మ్. మగవాళ్ళలో అయితే కాస్త ఎక్కువ ఉంటుంది. రేంజ్ అయితే ఇంచుమించు ఈ రేంజ్‌లో ఉంటుందమ్మా. హ్మ్. సో, దాదాపు భారతదేశంలో ఎక్కువ శాతం మందిలో 10, 11 గ్రాములు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హ్మ్. క్రమక్రమంగా ఎక్కువ శాతం మందిలో మరి చాలా తక్కువ కూడా ఉంటుందమ్మా. అంటే హ్మ్. దాదాపు 7 గ్రాములు, 8 గ్రాములు ఈ పద్ధతిలో ఉంటుంది. హ్మ్. 6 గ్రాములు ఈ పద్ధతిలో ఉంటుంది. హ్మ్. సో, 6 గ్రాములు లేదా అంతకంటే తక్కువ ముఖ్యంగా 5 గ్రాముల కంటే తక్కువగా ఉన్నప్పుడైతే గిన వైద్యులు కూడా బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ సూచిస్తారమ్మా. అంటే హ్మ్. బ్లడ్ ఎక్కించుకోవాలని చెప్పేసి కూడా చెప్తుంటారు. హ్మ్. ఎందుకంటే అటువంటి సమస్య ఉన్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. హ్మ్. ఏమరపాటు పనికిరాదు. హ్మ్. అజాగ్రత్త పనికిరాదు. హ్మ్. సో, హిమోగ్లోబిన్ రక్తము మన దేహంలో మరి 5 గ్రాముల కంటే తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా వైద్యులు సూచించిన మేరకు హ్మ్. మరి బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ రక్తం హ్మ్. ఎక్కించుకొని మరలా ఈ యొక్క సమస్య రాకుండా పునరావృతం కాకుండా ఉండేందుకు నేను చెప్పినటువంటి ఆహార ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరలా సమస్య రాకుండా ఉంటుందమ్మా. హ్మ్. కాబట్టి మరి 6 గ్రాములు, 7 గ్రాములు, 8 గ్రాములు ఆ పైన ఉన్నటువంటి వాళ్ళైతే ఈ యొక్క ఔషధాన్ని ప్రయత్నం చేయవచ్చు. కానీ 5 గ్రాములు, 5 గ్రాములు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మనం నిర్లక్ష్యం అయితే చేయకూడదమ్మా. హ్మ్. అంటే మీరు చెప్పినట్టుగా
ఒకసారి చూసుకున్నట్టయితే బ్లడ్ ఎక్కించుకోవడం మంచిదా? లేకపోతే హెల్తీ ఫుడ్‌తోనే బ్లడ్ కొంచెం ఎక్కువ అయ్యేలాగా చూసుకోవడం మంచిదా? అంతే కదమ్మా, నేచురల్ ఈజ్ నేచురల్ కదమ్మా. నేచురలీ ఫస్ట్ ప్రియారిటీ Yes, అంటారు. yes. ఒకవేళ దాంతో రిజల్ట్స్ చాలా తక్కువగా కనిపిస్తే బ్లడ్ ఎక్కించుకునే అంతేమ్మా, ప్రయత్నం. వైద్యులు కూడా అదే సూచిస్తారమ్మా. ఉమ్. ఆహార పరంగా మీరు మంచి ఫుడ్ తీసుకోండి అని చెప్పి చెప్తారు, కానీ తప్పని పరిస్థితుల్లోనే వాళ్ళు మెడికేషన్, ఉమ్. ఒకవేళ లేకపోతే ట్రాన్స్ఫ్యూషన్. అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే 6 మంత్స్‌కి ఒకసారి లేకపోతే 1 ఇయర్‌కి ఒకసారి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారు. సో అది మంచిదే అంటారా? అలా చేయొచ్చా? దానికి కొన్ని పరిధులు పరిమితులు ఉన్నాయమ్మా. సో వైద్యులు సూచించే మేరకు ఆ విధంగా బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మంచిగా జరుగుతుందమ్మా, దానివల్ల ప్రాబ్లం లేదు. సో ఇతరులు కూడా వీళ్ళ నుంచి మంచి ఆరోగ్యాన్ని పరోక్షంగా ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.